हाई फ्रेंड्स वेलकम टू ट्रेंडिंग फैशन जोन ई सारी मीद ब्लौज की वर्क दाని డీటెయిల్స్ అయితే చూద్దాం। ఫస్ట్ సారీ చూస్తే ఇది కల్నేత షేడ్ ఇట్లాగైతే మొత్తం సర్కిల్ డిజైన్ అయితే వచ్చేసింది। పైన వచ్చేసి ఇట్లా బార్డర్ అయితే వచ్చింది, చిన్న బార్డర్, కింద వైపు వచ్చేసరికి పెద్ద బార్డర్ అయితే వచ్చేసింది। టోటల్ గా సారీ అయితే ఇది పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు అయితే వచ్చింది। వీళ్ళకి మన ఛానల్ అయితే నేను ఆల్రెడీ షార్ట్స్ లోనో ఎట్లాగో డిజైన్ అయితే డీటెయిల్స్ అయితే ఇచ్చాను, ఫుల్ డీటెయిల్స్ కమింగ్ సూన్ అని చెప్పాను, కానీ బ్లౌజ్ డీటెయిల్స్ అయితే ఇవ్వలేకపోయాను। ఆ బ్లౌజ్ అనేది నాదేను కాబట్టి అది ఈ కస్టమర్ వచ్చి చూపించంగానే వాళ్ళకి నచ్చి వాళ్ళు ఈ శారీ మీద బ్లౌజ్కి అయితే ఆ డిజైన్ చేయించుకున్నారు। ఆ డిజైన్ ఏందో లేట్ చేయకుండా చూద్దాము। ముందైతే చూస్తున్నారు కదా శారీకి కుచ్చులు కూడా ఇట్లా కొంచెం డిఫరెంట్గా ఇట్లా ట్రై చేశాను, రొటీన్గా లేకుండా కొంచెం డిఫరెంట్గా ఇక్కడ వచ్చేసి కట్ బీడ్స్ ఇట్లా డిజైన్ చేశాను। ఇవి వచ్చేసి బటర్ఫ్లైస్ రింగ్స్ ఇచ్చేసి బీడ్స్తో ఇట్లా చేశాను। అసలు చూడండి లుక్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో। అన్నీ ఒకటే ప్యాటర్న్ కాకుండా ఇట్లా 2 డిఫరెంట్ ప్యాటర్న్స్ యూస్ చేస్తూ డిజైన్ చేశాను। పళ్ళు కుచ్చులు అయితే ఇది లుక్ వీటిది। ఇప్పుడు మీకు బ్లౌజ్ చూపిస్తాను ఫ్రెండ్స్। ఇది ఫ్రెండ్స్ డిజైన్ అయితే ఇది వచ్చేసి నేను బ్యాక్ అసలు ఈ డిజైన్ ఇవ్వలేదు, ఆ డీటెయిల్స్ అన్ని మీకు నా ఈ వీడియోలో కంటిన్యూషన్లో నా శారీ డీటెయిల్స్ కూడా ఇస్తాను। ప్రజెంట్ ఈ శారీ మీద బ్లౌజ్కి వచ్చేసి నెక్ అయితే ఇది చూస్తున్నారు కదా, మొత్తం డిజైన్ వచ్చి మొత్తం అవుట్లైన్ రావడం వల్ల లుక్ అనేది చాలా హెవీగా ఉంది, మగ్గం లుక్లో ఉంది। యాక్చువల్గా ఈ నెక్ లైన్ ఒకటే వస్తుంది, ఈ బూటీస్ అనేది రావు, కాకపోతే నేను పర్టికులర్గా ఈ బూటీస్ అనేది యాడ్ చేశాను। ఇప్పుడు చూడండి లుక్ అనేది అసలు ఎంత హెవీగా ఉందో, జస్ట్ సింపుల్ నెక్ అయినప్పటికీ కూడా బూటీస్ యాడ్ చేయడం వల్ల ఎంత లుక్ వచ్చిందో చూడండి। ఈ డిజైన్లో ఇంకా ఫ్రంట్ నెక్ కూడా యాజ్ యూజువల్ ఇదే విధంగా కంటిన్యూషన్ ఉంది। ఈ డిజైన్లో హైలైట్ అంతా కూడా హ్యాండ్ అను, ఈ డిజైన్ నేను సెలెక్ట్ చేసుకోవడం రీజన్ కూడా అదేను, హ్యాండ్ అనేది డిఫరెంట్గా ఉందని। అసలు చూస్తున్నారు కదా ఎంత డిఫరెంట్గా ఉందో, ఇట్లా మొత్తం బంచెస్గా వచ్చేసి మొత్తం కూడా అవుట్లైన్ రావడం వల్ల డిఫరెంట్ లుక్ అయితే ఉంది। ఇక్కడ మీరు పూసలు చూస్తున్నారు కదా ఇట్లాగా, ఈ పూసలు అనేది నేను పర్టికులర్గా పర్సనల్గా ఇట్లాగా యూస్ చేశాను। ఇప్పుడు చూడండి మనం వేసుకున్నా కూడా ఇట్లా కదులుతూ అసలు డిఫరెంట్గా ఉంటుంది। ఇది మొత్తం కింద కూడా ఈ కస్టమర్కి ఇట్లాగా వేయించాము। అసలు ఇప్పుడు చూడండి లుక్ అయితే ఇట్లా బీడ్స్ ఇవ్వడం వల్ల అసలు లుక్ చూడండి అసలు ఎంత బాగుందో, వేసుకున్నా కూడా ఇట్లా కదులుతూ అసలు డిఫరెంట్ లుక్, అసలు మగ్గమన్నా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు, అంత డిజైన్ డిఫరెంట్గా ఉంది। మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా అయిపోతుంది, అంటే డిజైన్ ఇట్లాగ ఉంది, ఇవన్నీ ఎక్స్ట్రాస్ పడతాయి తప్పితే ఇంకేం లేదు। లుక్ మాత్రం చాలా బాగుంది డిఫరెంట్గా। మీకు నా శారీ కాంబినేషన్ కూడా చూపిస్తాను। వీళ్ళ శారీకి వచ్చేసి ఈ కాంబినేషన్ కాబట్టి ఇట్లా అయితే సెలెక్ట్ చేసుకొని వేశాను। అసలు ఇది ఏ డిజైన్ నెంబరు ఏంటి అసలు ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ అనేది మీకు మిషన్లో చూపిస్తూ చెప్తాను ఫ్రెండ్స్। హ్యాండ్ మాత్రం ఇది సపరేట్గా డిజైన్ మాత్రం ఇది నాకు చాలా పర్సనల్గా బాగా నచ్చింది, కాకపోతే నేను ఈ బ్యాక్ అంతా ఏం వేయలేదు, ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే వేసుకున్నాను। నెక్ ఎలా డిజైన్ చేస్తాను ఏందనేది కూడా మీకు ఈ వీడియో కంటిన్యూషన్లో అయితే ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి। మిగతా విషయాలు మిషన్లో చూపిస్తూ డీటెయిల్స్ అయితే ఇస్తాను। టోటల్గా ఈ శారీ మీద బ్లౌజ్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్। ఇది ఎలా ఉందో కూడా చిన్న కామెంట్ చేయండి, మీకు నేను పెట్టే బ్లౌజెస్ నచ్చుతున్నాయా లేదా, మీకు ఈ వీడియోస్ యూజ్ అవుతున్నాయా లేదా కూడా చిన్న కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్। మీకు ఇంకేదైనా తెలుసుకోవాలన్నా కూడా నన్ను కామెంట్ సెక్షన్లో పిన్ చేసినా కూడా నేను డీటెయిల్స్ అయితే ఇస్తాను। ఈ శారీ మీద బ్లౌజ్ లుక్ అయితే ఇది। ఇప్పుడు మీకు చూపించిన డిజైన్ నెంబర్ అయితే ఇది ఫ్రెండ్స్। ఈ డిజైన్ అయితే నేను యూజ్ చేశాను, డిజైన్ ఫినిషింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది, డిస్టర్బెన్స్ అన్నమాట లేదు, ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది। టోటల్గా డిజైన్ లుక్ అనేది మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా। ఇప్పుడైతే లేట్ చేయకుండా మిషన్లో దీని డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్। ఇదిగో ఫ్రెండ్స్ ఈ డిజైన్లో ఫ్రంట్ నెక్, ఎల్బో హ్యాండ్, ఇదొక బూటీ అంటే ఈ హ్యాండ్లో వచ్చాయి కదా ఆ బూటీకి సంబంధించిన బూటీ, బార్డర్ హ్యాండ్, ఫుల్ నెక్కులు, అంటే ఇది వచ్చేసి 10.8 ఇంచెస్ నెక్, ఇది వచ్చేసి 9 ఇంచెస్ నెక్ అట్లాగైతే వచ్చాయి టోటల్గా ఈ డిజైన్లో నాకు। ఇది వచ్చేసి హ్యాండ్ అయితే నేను యూజ్ చేశాను కదా, దానికి వచ్చేసరికి 77,890 స్టిచెస్। ఇది ఫ్రంట్ నెక్ యూజ్ చేసుకున్నాను 13,200 స్టిచెస్। బ్యాక్ నెక్ ఇది కావాలంటే 37,651 స్టిచెస్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్। ఒకవేళ 9 ఇంచెస్ నెక్ అనుకుంటే 32,761। ఇది ఒక బూటీ ఉంది కదా, ఈ బూటీ కూడా చాలా బాగుంది 4,643, అంటే ఈ బూటీని లాంగ్ ఫ్రాక్స్కి, కిడ్స్ నెక్కి అట్లా డిజైన్ చేసుకున్నా కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది। టోటల్గా ఈ డిజైన్లో ఉన్న పార్ట్స్ అయితే ఇవి, వీటి కలర్ కాంబినేషన్స్ ఎన్ని ఛాన్స్ ఉన్నాయనేది మీకు డీటెయిల్స్ ఇస్తాను। 4 ఇచ్చారు, అంటే ఫస్ట్ వన్ కూడా జస్ట్ నెక్ లైన్ వచ్చి ఉంటుంది, అంటే 3 కలర్స్ ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్। టోటల్గా ఈ డిజైన్ ఉన్న పార్ట్స్ అయితే ఇవి, వీటి డీటెయిల్స్ అయితే ఇవి।
ఇప్పుడు ఇంకా మీకు నా బ్లౌజ్ డీటెయిల్స్ అయితే ఇస్తాను, ఎట్లా చేసుకున్నాను ఏంది అనేది. తర్వాత ఆన్లైన్లో జ్యువెలరీ వచ్చింది, ఆ సెట్ డీటెయిల్స్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది నా శారీ. పర్టికులర్గా ఈ శారీ మీద బ్లౌజ్కి అయితే నేను ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకొని వేసుకున్నాను. శారీ వచ్చేసి మొత్తం ఎల్లో, బార్డర్ వచ్చేసి ఈ విధంగా గ్రీన్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది. దీనికి వచ్చేసి నేను శారీలో బ్లౌజ్కి అయితే యూజ్ చేయలేదు, పట్టుబిట్టు తీసుకుని అయితే వేసుకున్నాను. అది ఎలాగా ఏందని మొత్తం డీటెయిల్స్ అయితే చూద్దాం. శారీ మొత్తం ఇట్లాగా టెంపుల్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. పళ్ళు కూడా ఇట్లాగా గ్రీన్ వచ్చేసి కొంచెం రిచ్ పళ్ళు అయితే వచ్చేసింది. శారీ అయితే చాలా బాగుంది. దీనికి నేను వేసుకున్న డిజైన్ అనేది డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇదిగోండి రిచ్ పళ్ళు మొత్తం ఇట్లా రిచ్గా అయితే వచ్చేసింది. టోటల్గా శారీ లుక్ అయితే ఇది. బ్లౌజ్ చూద్దాం. చెప్పాను కదా, నా బ్లౌజ్కి వచ్చేసి ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే హైలైట్. బ్యాక్ నెక్ చూసినట్లయితే ఇది నాకు బ్లౌజ్లో వచ్చిన పార్ట్, అంటే మనకి బార్డర్లో వస్తాయి కదా హ్యాండ్స్ కోసం, ఆ పార్ట్స్ని నేను జస్ట్ షోల్డర్లో ఇట్లాగా డిజైన్ చేసుకున్నాను. ఫ్రంట్ బ్యాక్ ఇదే డిజైన్ చేసుకున్నాను. ఇది ప్యాడెడ్ బ్లౌజ్ లాగా ట్రై చేశాను. లుక్ మాత్రం చాలా బాగుంది. డిజైన్ అయితే అదే నా శారీ కాంబినేషన్ బట్టి అయితే నేను ఇట్లా డిజైన్ చేసుకున్నాను. కింద బీట్స్ అయితే నేను వేయలేదు, వేయించుకోవాలి. కొంచెం టైం లేక జస్ట్ ఇట్లా వేసేసి వదిలేసాను. లుక్ మాత్రం చూస్తున్నారు కదా, అస్సలు చాలా అంటే చాలా బాగుంది. మీకు దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఫినిషింగ్ అనేది అవుట్లైన్ రావడం వల్ల అసలు చాలా బాగా వచ్చింది. హ్యాండ్ కూడా చూడండి, హ్యాండ్ కూడా చూసినట్లయితే చూడండి అసలు ఎంత నీట్గా ఉందో. టోటల్గా ఫ్రంట్ బ్యాక్ మాత్రం ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. హ్యాండ్స్ మాత్రం ఈ డిజైన్ వేసుకున్నాను. నేను కుదిరినంత వరకు హ్యాండ్స్ అనేది డిఫరెంట్గా ట్రై చేయడానికి ఇష్టపడతానని చెప్పాను కదా, ఇట్లా లుక్ అయితే ఇది. శారీ అయితే బ్లౌజ్ అయితే ఇట్లా నీట్గా ఉంటుంది, వేసుకున్నా కూడా లుక్ అనేది చాలా బాగుంది. కుదిరితే ఈ శారీ వేసుకున్న బ్లౌజ్ ఫోటో అయితే ఉన్నా కూడా మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ బ్లౌజ్ ఇందా చూపించాను కదా, ఫస్ట్ చూపించిన బ్లౌజ్ కస్టమర్ అయితే రిసీవ్ చేసుకున్నారు. చాలా బాగుంది. వాళ్ళు ఫంక్షన్ కోసం మేక్ చేసుకున్నారు, ఆ ఫంక్షన్లో చాలా బాగుంది అన్నారు. లుక్ మాత్రం చాలా బాగా నచ్చింది. పర్సనల్గా కూడా చాలా బాగా నచ్చింది అన్నారు. వాళ్ళ పాపకు కూడా ఒక బ్లౌజ్ డిజైన్ చేశాను. కుదిరితే ఆ డీటెయిల్స్ కూడా మీకు అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. లుక్ మాత్రం చాలా బాగుంది. టోటల్గా ఈ శారీ మీద బ్లౌజ్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. డిజైన్ మాత్రం ఎవరైనా కూడా ట్రై చేయాలన్నా ట్రై చేయొచ్చు, కస్టమర్ వేయించుకోవాలన్నా ట్రై చేయొచ్చు, మీ ఇష్టము. అంటే డిజైన్లో ఇష్యూ అయితే ఏం లేదు, చాలా బాగుంది. ఇలాంటి మీరు చేయించుకోవాలన్నా కూడా కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అనేది వీడియో ఎండింగ్లో ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో కొత్త డిజైన్తో మళ్ళీ కలుద్దాం. అంతకన్నా ముందుగా ఆన్లైన్లో జ్యువెలరీ వచ్చింది కదా, అది చూద్దాం ఫ్రెండ్స్. టోటల్గా నాది వచ్చేసి ఇది ఫ్రెండ్స్, కాంబినేషను అండ్ శారీ బ్లౌజ్ డీటెయిల్స్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ సెట్ అయితే వచ్చేసింది. దీనికి బ్యాక్ చైన్ ఇచ్చేసారు. సింపుల్గా ఉంది, చాలా బాగుంది. మీరు చెక్ చేసినట్లయితే మొత్తం స్టోన్ కూడా సీజెడ్ స్టోన్ వచ్చేసింది. ఒకటి ప్లెయిన్ ఇచ్చారు, ఒకటి దానికి వచ్చేసి స్టోన్ ఇచ్చారు. అట్లా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ వరకు మాత్రం సింగిల్ లేయర్ ఇచ్చిన, ఇక్కడ నుండి మాత్రం డబల్ లేయర్స్ అట్లా వచ్చేసి, అంటే కనిపించే పార్ట్ మాత్రం 2 లేయర్స్గా ఇచ్చారు. చాలా బాగుంది డిజైన్ అయితే. డిజైన్ లుక్ మాత్రం చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా వచ్చేసాయి. ఇక్కడ మనకి సెంటర్లో ఎట్లా 2 లేయర్స్ లాగా వచ్చి అట్లాగా వచ్చేసి, పైన వచ్చేసి 7 రాళ్ళ కమ్మలు అంటారు ఆ ప్యాటర్న్లో లీఫ్ లాగా, అసలు చాలా బాగుంది. షైనింగ్ అయితే చాలా బాగుంది. ఈ పీస్ చూసి ఇంకో ఆర్డర్ కూడా అయితే వచ్చింది. అంటే మీకు అది ఎందుకు చెప్తున్నాను అంటే, క్వాలిటీ అనేది మీకు వీడియోకి రియల్కి చాలా తేడా ఉంటుంది. మీరు దీంట్లో చూసి డౌట్ పడతారేమోనని మామూలుగా చెప్తున్నాను. ఈ పీస్ డైరెక్ట్ చూసి ఇంకో ఆర్డర్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఇది మీకు ఈరోజు నేను చూపిస్తానన్న జ్యువెలరీ అయితే. ఈరోజు వీడియో వచ్చేసి ఈ డిజైన్ అండ్ ఈ జ్యువెలరీకి సంబంధించింది. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతకన్నా ముందుగా మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే వీడియో అనేది అప్లోడ్ అవ్వగానే నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.